నంది వాహనం బహుకరించిన ఎస్వి పాలెం మాజీ సర్పంచ్ కట్టిపల్లి భవానీ సింహాద్రి మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోగోలు మండలం ఎస్వి పాలెం గ్రామంలోన శివాలయం, విఘ్నేశ్వరాలయం లకు ఎస్వి పాలెం మాజీ సర్పంచ్ మరియు మాజీ రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ మెంబరు కట్టిపల్లి భవానీ డాక్టర్ కట్టిపల్లి సింహాద్రి రావు దంపతులు 1,70,000 రూపాయలు విలువ గల కంచు నంది వాహనం బహుకరించారు. ఈ సందర్భంగా భవానీ సింహాద్రి దంపతులు మాట్లాడుతూ గ్రామస్తుల కోరిక మేరకు శివాలయం నకు నంది వాహనం బహుకరించే భాగ్యం దొరికిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అన్నంగి బలరామయ్య, ఇష్టాటి చెంచురెడ్డి, మాజీ సర్పంచ్ అన్నంగి నాగమ్మ, శేషయ్యలు, రామలింగం, నాగార్జున రెడ్డి, అన్నంగి వెంకటరమణయ్య, అన్నంగి సుబ్బారావు, గోళ్ల హరిబాబు, పొంగులూరు అశోక్, గ్రామ పెద్దలు పొగడం ధనంజయ్య, రాజు నాగేశ్వరరావు, సారా శివకృష్ణ, ద్వారం వెంకటరమణయ్య, మీసాల గోపి, పొగడం వినయ్, పాకనాటి విజయ్, మర్రి చంద్రమౌళి, మీసాల మధు తదితరులు పాల్గొన్నారు. చోళవీడు జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల హెచ్ఎం కోటేశ్వర సార్ గారికి, అదేవిధంగా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి మూల కారణమైనటువంటి చదువుతో పాటు క్రమశిక్షణ, సమాజంలో ఏ విధంగా ఉండాలని స్టూడెంట్లో తీర్చిదిద్దినటువంటి మా గురువు గారి కృష్ణమూర్తి సార్ గారికి, అదేవిధంగా విద్యార్థులందరికీ ఈరోజు దాతగా వ్యవహరిస్తున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు పరీక్షల పంపిణీ కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్నటువంటి మన పాఠశాల పూర్వ విద్యార్థి అయినటువంటి గారికి, 10 సంవత్సరాలుగా చిన్ని సేవా సంస్థను ఏర్పాటు చేసినప్పటి నుంచి నాకు సహకారాన్ని అందిస్తున్నటువంటి రమేష్ అన్న గారికి, విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాబోయే పబ్లిక్ ఎగ్జామ్స్ లో మన మండలంలో మన నియోజకవర్గ స్థాయి 10వ తరగతి విద్యార్థులు పరీక్ష అట్టలు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా స్టడీ మెటీరియల్ అనేది పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో ఉద్దేశంలో భాగంగానే మన చోళవీడు విద్యార్థులందరికీ కూడా పరీక్ష అట్టలు పంపిణీ కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్నటువంటి అద్దెకి మౌలాలి గారికి ఒకసారి గట్టిగా క్లాస్ ద్వారా, ఎందుకంటే ఇదే పాఠశాలలో 10వ తరగతి చదువుకొని తనకంటూ ఒక షాప్ పెట్టుకొని సమాజంలో నేను సైతం విద్యార్థులకు సహాయాన్ని అందించాలి, పేదవారికి సహాయాన్ని అందించాలని ముందుకెళ్తున్నందుకు మరొకసారి అద్దెకి మౌలాన్ని అర్థించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే పబ్లిక్ ఎగ్జామ్స్ అందరూ కూడా భయం లేకుండా, ఒత్తిడి లేకుండా ధైర్యంగా పరీక్షలు రాసి అత్యధిక మార్కులు సాధించి మన పాఠశాలకు, అదేవిధంగా మీ తల్లిదండ్రులందరికీ కూడా మంచి పేరు తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 10వ తరగతి అంటే అందరూ చాలా మంది భయపడతా ఉంటారు. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మన స్కూల్లో ఏ విధంగా అయితే మనం ఎగ్జామ్స్ రాస్తామో అక్కడ కూడా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా మన స్కూల్ కాకపోయినప్పటికీ కూడా మన స్కూల్ గా భావించి ఎగ్జామ్స్ రాసి అత్యధిక మార్కులు సాధించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంతకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. చివరిగా మరొకసారి ఈ కార్యక్రమానికి సహాయం చేసినటువంటి దాతకు మనస్ఫూర్తిగా మౌలాలి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మౌలాలి గారు మంచి సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా తెలియజేస్తాను. అదేవిధంగా చివరిగా మీరు ఎక్కడ ఉన్నా కూడా గతంలో నేను చెప్పడం జరిగింది, మీ పాఠశాలలో పనిచేసినటువంటి మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు మర్చిపోకుండా మీరు ఏ ఉద్యోగం చేసినా కూడా దానికి కారణం ఏమంటే తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా మరొకసారి ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ఇప్పటిదాకా చెప్పినటువంటి పాఠాలను ఏదైతే క్వశ్చన్ ఆన్సర్లు ఉంటాయో బాగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మా గురువు గారికి ఎన్ని రోజులు ఏం చేసినా కూడా తక్కువే. ఎందుకంటే మేము ఏం చేసినా కూడా సన్మానం చేసినా కూడా సార్ వద్దంటారు. సార్ మీరు రుణమైతే మేము ఎప్పుడు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
మండల ప్రజలందరికీ పోలీసు వారి హెచ్చరిక. ప్రస్తుతం ఉన్న మారిన మోటార్ వెహికల్ చట్టం ప్రకారము ఫైనల్ చలానాలు అన్నవి అధికంగా విధించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో వాళ్ళు కంపల్సరిగా హెల్మెట్ ధరించాలి. బండికి సంబంధించినటువంటి అన్ని ధ్రువపత్రాలను కలిగి ఉండాలి. మరియు అధిక వేగంతో కానీ లేకపోతే నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఏ విధంగా మీరు చట్టాన్ని అతిక్రమించినా కానీ వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారము అదే చలానాస్ విధించిన వాటిని స్పాట్లోనే వాళ్ళ చేత పే చేయించడం కూడా జరుగుతుంది. ఎవరైతే ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయబడటం జరుగుతుందని చెప్పి తెలియజేయడం అనేది. కాబట్టి మండల ప్రజలందరూ దీన్ని గమనించి బండి నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలని తెలియజేయడం అనేది.